తిన్నాడు. సో తిన్నని యొక్క స్టోరీ అయితే ఈ మూవీలో చూపిస్తున్నారు. సో అందరికీ తెలియాలి ఈ మూవీ. సో అయితే ఫస్ట్లో ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చిన మూమెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎందుకంటే లైక్ తిన్నాడు ఫస్ట్ భక్తి చూపించకపోయేది, ఫస్ట్ రాయి అంటూ ఉన్నాడు. బట్ తర్వాత శివుని పైన ఇష్టం పెరుగుతుంది. ఇందులో అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ ఉన్నారు, అండ్ ప్రభాస్ గారు మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫిలిం, అండ్ మోహన్ బాబు గారు. సో వీళ్ళందరూ ఉన్నారు. సో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి మనకి. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ లిట్. తిన్నని యొక్క స్టోరీ ఇది. కన్నప్ప అంటే ఇట్ వాజ్ ఎ డెవోషన్. అంటే శివుని యొక్క శివభక్తుడు, హీ వాజ్ ఎ డివోషన్. అండ్ శివలింగం గురించి అయితే చాలా డెవోషన్ ఉంటుంది దీనికి. సో సూపర్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో ఇందులో అయితే ట్రైలర్లోని విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఇందులో ప్రభాస్ గారు చేయడం అనేది ఇట్ వాస్ టూ గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే ది మెయిన్ థీమ్ ఏదైతే ఉన్నాయో సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ గారి లుక్ ఉంది కాబట్టి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాన్సెప్ట్ అనేది సూపర్ అని చెప్పాలి. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఇవన్నీ స్టోరీస్ అన్నీ తెలియాలి. అంటే అప్పట్లో ఒక సినిమా వచ్చింది భక్త కన్నప్ప అని. బట్ ఈ జనరేషన్కి, ఇప్పుడున్న యూత్కి కానీ, ఇప్పుడున్న కిడ్స్కి కానీ ఈ మూవీ ఎక్కువగా రీచ్ అయ్యేది అయితే ప్రభాస్ వారి వల్ల. ఎందుకంటే హీ వాజ్ పాన్ ఇండియా స్టార్, హీ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పాలి. సో ఒక టాప్ స్టార్ హీరో చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మంది అయితే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మోహన్ బాబు గారు తనని వెళ్ళి అడగడం అనేది టూ గుడ్. అండ్ ప్రభాస్ గారు ఒప్పుకోవడం అనేది. సో ఈ స్టోరీ అనేది మంచి థీమ్ అన్నమాట. సో కన్నప్ప డెవోషన్ అంటే శివభక్తుడు అంటే మొత్తం చాలా గొప్ప శివభక్తుడు కన్నప్ప. సో మంచు విష్ణు గారి మీద అయితే చాలా నెగటివిటీ నడుస్తుంది. ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఎక్కడికైనా కూడా చాలా కామెంట్స్ అనేవి చేస్తున్నారు. సో కొంచెం అటు ఇటు అయినా, ట్రైలర్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అటు ఇటు అయినా సినిమా ఫ్లాప్ అయ్యేది మెయిన్గా ఇక్కడే. ఎందుకంటే ట్రోల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, నెగటివిటీ అనేది స్టార్ట్ అవుద్ది. సో మంచు విష్ణు యాక్టింగ్ ఈజ్ డీసెంట్ అని చెప్పాలి. ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ డీసెంట్గా మెయింటైన్ చేశారు. సో మనస్ఫూర్తిగా శివయ్య అనుమంటున్నారు. సో టీజర్లో మనం ఆల్రెడీ చూసాం అది. ప్రభాస్ గారు కూడా మంచి యాక్టింగ్ అనేది కనబరిచారు. స్క్రీన్ ప్రజెన్స్ గురించి మాట్లాడాలి. మెయిన్లీ స్టార్స్ని చేసేది స్క్రీన్ ప్రజెన్సే. సో ప్రభాస్ గారు మంచి యాక్టింగ్ కనబరిచారు, లాస్ట్లో వచ్చారు. సో ఇంకా మెయిన్గా మనం మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ అనేది మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, బీజిఎం అనేది బాగుంది. సో ఇవన్నీ ఉండాలి మూవీ అంటే. ఇవన్నీ బాగుంటేనే, ఒక టీం వర్క్ ఉంటేనే మూవీస్ అనేవి మంచిగా జరుగుతాయి. ఒక టీం ఎఫర్ట్ అనేది కనిపించింది మూవీ విజువల్స్లో. వాళ్ళ కష్టానికైతే ప్రతిఫలం అనేది దక్కాలని కోరుకుంటున్నాను. లైక్ ఇట్. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. కన్నప్ప గురించి ఇంకా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అండ్ కన్నప్ప భక్తి గురించి ఇంకా చాలా స్టోరీస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.